పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సర్ ద్వారా తెలంగాణలో 70 లక్షల ఓట్లు తొలగించే కుట్ర, 21% గల్లంతయ్యే అవకాశం ఉందన్న సీఎం. క్షేత్రస్థాయిలో సమీక్షించాలని నేతలకు ఆదేశాలు. నేడు తెలంగాణ మంత్రివర్గం సమావేశం. 22A నిషేధిత భూములు, మెట్రో విస్తరణపై కీలక నిర్ణయం. సంక్షేమ పథకాల పొడిగింపుపై చర్చ. తెలంగాణలో ట్యాంపరింగ్కు వీలు లేకుండా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు, 9 సెక్యూరిటీ ఫీచర్స్తో రక్షణ, డూప్లికేట్కు అవకాశం లేకుండా జాగ్రత్తలు. వినియోగదారులకు తక్కువ ధరకే కరెంట్ అందించాలన్న చంద్రబాబు. డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యం పెంచాలని ఆదేశాలు. ఏపీలో పరిశ్రమల కోసం 1,00,000 ఎకరాలతో భూ బ్యాంక్, దశల వారీగా సేకరించేలా ప్రభుత్వం ప్రణాళికలు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వర్షాలు. ఉత్తరాఖండ్లో జల విద్యుత్ ప్రాజెక్టులోకి వరద నీరు చేరి 6 మృతి. కరెంటు షాక్ మరణాలకు సంపూర్ణ బాధ్యత విద్యుత్ శాఖదేనన్న సుప్రీం. ప్రమాదం జరిగితే పరిహారం ఇవ్వాల్సిందేనని స్పష్టీకరణ. తెలంగాణలో 70 లక్షల మంది ఓటు హక్కు తొలగించేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని, వారి కుతంత్రాలను విజయవంతం కానియబోమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సీఎం సరైన చర్యలు తీసుకోకపోతే 21% ఓట్లు ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలని పార్టీ నాయకత్వాన్ని రేవంత్ ఆదేశించారు. తెలంగాణలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సర్పై కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఎస్ఐఆర్ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర నాయకత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన జూమ్ సమావేశంలో సీఎం, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు, పార్లమెంటు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఓట్ల తొలగింపు, అనుమానాస్పదంగా గుర్తించిన ఓట్ల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భవిష్యత్తు ఎన్నికల్లో పార్టీకి రాజకీయంగా తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని సీఎం హెచ్చరించారు. ఇన్ఛార్జి మంత్రులు తమ జిల్లాలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో తక్షణమే సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. హైదరాబాద్లో కూర్చొని సమీక్షలు చేయకుండా కనీసం 2 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి జిల్లాల్లో పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని స్పష్టం చేశారు. ప్రతి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి తన పరిధిలోని ప్రతి నియోజకవర్గానికి సంబంధించి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని తెలిపారు. అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కనీసం 4 రోజుల పాటు నియోజకవర్గాల్లోనే ఉండి ఓటర్ల జాబితాలో ఉన్న సమస్యల్ని గుర్తించి అర్హులైన ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన బాధ్యతల్ని నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని సీఎం హెచ్చరించారు. ఎస్ఐఆర్పై ఏఐసీసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని, వాటిని ఖచ్చితంగా అమలు చేయాలని రేవంత్ స్పష్టం చేశారు. కేవలం ఓటర్ల సమస్యల్ని పరిష్కరించడమే కాదని, ఓట్ల తొలగింపుపై బీజేపీ, బీఆర్ఎస్లు కలసి కుట్ర చేస్తున్నాయనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఓటు జాబితాలో ఉండేలా పార్టీ యంత్రాంగం పగడ్బందీగా పనిచేయాలని స్పష్టం చేశారు. సరైన కార్యాచరణ లేకుండా ముందుకు వెళితే అది పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని సీఎం రేవంత్ హెచ్చరించారు. ఎస్ఐఆర్ అంశాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా పరిగణించాలని పార్టీ నాయకత్వానికి ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సూచించారు. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియలో 73 లక్షల ఓట్లు తొలగించే పరిస్థితి, మరో 64 లక్షల ఓట్లను అనుమానాస్పదంగా గుర్తించే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద స్థాయిలో ఓట్ల తొలగింపు మరే రాష్ట్రంలోనూ జరగలేదని నటరాజన్ పేర్కొన్నారు. తుది ఓటరు జాబితా విడుదలయ్యే వరకు పార్టీ నేతలంతా ఈ అంశానికే ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
తెలంగాణలో 22A నిషేధిత భూములు, మెట్రో రైల్ విస్తరణ సహా పలు కీలక అంశాలపై చర్చించడమే లక్ష్యంగా నేడు మంత్రివర్గం సమావేశం కానుంది. సంక్షేమ పథకాలను విస్తరించడం సహా కొత్త లబ్ధిదారులకి మంజూరుపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు, హైడ్రాపై హైకోర్టు ఉత్తర్వులతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సీఎం, మంత్రులు చర్చించే అవకాశం ఉంది. సచివాలయంలో ఈ ఉదయం 10:30కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో వివాదాస్పదంగా మారిన 22A నిషేధిత భూముల వివాదంపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలు చేర్చినట్లు ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏం జరిగింది, ఎలా పరిష్కరించాలనే విషయంపై కీలక చర్చ జరగనుంది. 22A వివాదానికి ముగింపు పలికేలా అధికారులకు కేబినెట్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మెట్రో విస్తరణపైన చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి పెండింగ్ లో ఉన్న మెట్రో అనుమతులు, రెండో దశ రుణ సమీకరణపై సమాలోచనలు చేయనున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో మెట్రో రైలు విస్తరణపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆహార, ఔషధ కల్తీపై ఉక్కుపాదం మోపాలని భావిస్తున్న ప్రభుత్వం అందుకోసం ప్రత్యేక విభాగం ఏర్పాటుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం కొత్తగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో టీమార్స్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సంక్షేమ పథకాల విస్తరణపై మంత్రివర్గం పలు నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా సుమారు 2 లక్షలకు పైగా మందికి చేయూత పెన్షన్ల మంజూరుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం. కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలు మంజూరు చేయనున్నట్లు తెలుస్తోంది. కొత్త ల్యాండ్ పూలింగ్ విధానంపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చే రైతులకు అదనపు ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా త్వరలో ప్రారంభం కానున్న గాంధీ సరోవర్ పైన కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. చట్టసభల్లో పోటీకి కనీస వయసు 21 ఏళ్లకు తగ్గించే అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసే విషయంపై సమావేశంలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాబోయే ఎమ్మెల్సీ, జీహెచ్ఎంసీ ఎన్నికలపై సీఎం, మంత్రులు సమాలోచనలు చేసే అవకాశం ఉంది. తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సిద్ధమయ్యాయి. సెక్యూరిటీ ఫీచర్స్తో స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం సిద్ధం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 1,05,00,000 స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని రేపు సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల నమూనా, సెక్యూరిటీ ఫీచర్లను పౌర సరఫరాల శాఖ అధికారికంగా వెల్లడించింది. 9 కీలక సెక్యూరిటీ ఫీచర్స్తో ట్యాంపరింగ్ అవకాశం లేని విధంగా స్మార్ట్ రేషన్ కార్డులు తయారు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. కార్డుపై సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో ఉంటాయని పేర్కొంది. కొత్త ఫీచర్ వల్ల డూప్లికేట్ తయారు చేయడానికి వీలుండదని తెలిపింది. వెనుక వైపు ఎన్క్రిప్టెడ్ QR కోడ్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన స్కానర్ సాఫ్ట్వేర్ ద్వారా మాత్రమే డేటా నిర్ధారించుకునే వీలుంటుంది. వెనుక వైపు గజిబిజి రేఖలతో కూడిన క్లిష్టమైన ప్రత్యేక డిజైన్ ఉంటుందని సర్కార్ వివరించింది. ఆంధ్రప్రదేశ్లో పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి వినియోగదారులకు తక్కువ ధరకే అందించేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏపీలోని 130 రిజర్వాయర్ల వద్ద పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటు సాధ్య అసాధ్యాలపై అధ్యయనం చేయాలన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. సచివాలయంలో విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఏపీలో వేగంగా పుంజుకుంటున్న పారిశ్రామికీకరణ వల్ల ప్రతి 6 ఏళ్లకు విద్యుత్ వినియోగం రెట్టింపవుతోందని, దీనికి తగ్గట్లుగా పవర్ జనరేషన్ ప్లాన్స్ రూపొందించాలని సీఎం అధికారులకు సూచించారు. పోలవరంతో పాటు ఇతర రిజర్వాయర్ల వద్ద పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల ఎకనామిక్ ఫీజిబిలిటీపై సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించారు. సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు పీఎం సూర్యఘర్ కింద సెప్టెంబర్ నాటికి 6 లక్షల సోలార్ కనెక్షన్లు, నాన్ సూర్యఘర్ కింద మరో 3 లక్షల కనెక్షన్లను వేగవంతం చేయాలని సూచించారు. వాటితో పాటు అదనంగా 10 లక్షల కనెక్షన్ల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. కుసుమ్ పథకం లక్ష్యాల్ని చేరుకుంటూనే మరో 2,000 మెగావాట్ల సామర్థ్యం కోసం కేంద్రాన్ని కోరాలని సూచించారు. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ వంటి పునరుత్పాదక వనరుల్ని సమన్వయం చేస్తూ నిరంతర విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుత్ కొనుగోలు ధరల్ని తగ్గించడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని సీఎం తెలిపారు. యూనిట్ విద్యుత్ కొనుగోలు ధరను ఈ ఏడాది ₹4.60 తగ్గించాలని, 2029 నాటికి దీన్ని ₹4 తీసుకురావాలని అధికారులకు గడువు విధించారు. పవర్ స్వాపింగ్, కుసుమ్, సూర్యఘర్ వంటి వివిధ మోడళ్లను సమర్థంగా ఇంటిగ్రేట్ చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుందని చెప్పారు. విద్యుత్ కొనుగోళ్లలో ఆప్టిమైజేషన్ ద్వారా ఇప్పటికే 234 కోట్లు, ప్రాంప్ట్ పేమెంట్ రిబేట్ కింద 100 కోట్లు ఆదా చేయడం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశారు.
ఇకపై విద్యుత్ సంస్థలపై ఉన్న రుణభారాన్ని తగ్గించేందుకు ఆర్థిక సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరిపి వడ్డీ రేట్లను తగ్గించాలని ఆదేశించారు. ఆస్తుల కల్పన, మూలధన పెట్టుబడుల కోసం మాత్రమే అప్పులు చేయాలని, ఇతర రోజువారీ అవసరాల కోసం రుణాల కోసం వెళ్లే పరిస్థితి రాకూడదని తేల్చి చెప్పారు. ఏపీలోని 6 విద్యుత్ సంస్థలు సమర్థంగా పనిచేసేలా రేటింగ్ విధానాన్ని తీసుకురావాలని సీఎం నిర్ణయించారు. ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యుత్ సంస్థల్ని తీర్చిదిద్దాలని, ప్రతి సంస్థకు ఖచ్చితమైన లక్ష్యాల్ని నిర్దేశించారని ఆదేశించారు. సాధారణ వినియోగదారులపై విద్యుత్ టారిఫ్ భారం పెంచకుండానే పంపిణీ నష్టాల్ని తగ్గించి సంస్థల్ని లాభాల బాట పట్టించాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల ఏర్పాటు కోసం కనీసం 1,00,000 ఎకరాలతో భూ బ్యాంకును సిద్ధం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ భూములను దశలవారీగా సేకరించేలా ప్రణాళికలు రూపొందించింది. ఇందులో 60 నుంచి 70% ప్రభుత్వ భూములే ఉన్నాయి. వీటి మధ్యలో ఉన్న ప్రైవేటు భూములను సేకరించనుంది. ఇందుకు జిల్లాల కలెక్టర్లకు ప్రతిపాదనలు పంపింది. వివిధ పరిశ్రమల కోసం ప్రధానంగా 60,000 ఎకరాల సేకరణపై ఏపీఐఐసి దృష్టి పెట్టింది. భూసేకరణ, వాటిలో మౌలిక సదుపాయాలకు ఏపీఐఐసి పెద్ద మొత్తంలో ఖర్చు చేయనుంది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్లతో పోలిస్తే మెరుగైన భూ బ్యాంక్ ఏపీలో ఉందని అధికారులు చెబుతున్నారు. వివిధ పరిశ్రమలకు ఇప్పటివరకు సుమారు 1.75 లక్షల ఎకరాలను ఏపీఐఐసి కేటాయించింది. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో పరిశ్రమల కోసం 22,000 ఎకరాలు సేకరించింది. ప్రస్తుతం బీపీసీఎల్కు 6,000 ఎకరాలు, ఇండోసోల్కు 1000, జేఎస్డబ్ల్యూకు 3,200, బార్క్ కోసం 3,000, ఎన్టీపీసీ కోసం 4,000 ఎకరాలతో పాటు వివిధ పరిశ్రమల కోసం భూములు సేకరిస్తోంది. వాటితో పాటు ఇతర పరిశ్రమల కోసం 60,000 ఎకరాలు సేకరించేలా ప్రతిపాదనలు రూపొందించింది. ఏటా కొంత మొత్తంలో వాటిని సేకరించనుంది. ఈ ఏడాది కనీసం 20,000 ఎకరాలు సేకరించాలని ఏపీఐఐసి భావిస్తోంది. ఇప్పటికే ఉన్న నీటి కేటాయింపులను తిరగదోడటానికి వీల్లేదని బ్రిజెస్ ట్రిబ్యునల్ ఎదుట ఆంధ్రప్రదేశ్ తన వాదనలు వినిపించింది. అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం 1956 నిబంధన 4లోని సబ్సెక్షన్ 1 ప్రకారం ఇప్పటికే పరిష్కారమైన అంశాలను తిరిగి ప్రస్తావించకూడదని పేర్కొంది. శాస్త్రీయ పంట నీటి అవసరాల ప్రకారం కృష్ణా డెల్టా, కేసీ కాలువ, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల కింద ఇప్పటికే నీటి ఆదా సాధించినట్లు ఏపీ తరపు సీనియర్ న్యాయవాది జయదీప్ ట్రిబ్యునల్ ఎదుట వాదించారు. కొత్తగా వీటి కింద నీటిని ఆదా చేసే అవకాశం లేదని తెలిపారు. నీటి కేటాయింపులకు పరివాహక ప్రాంత పారామితులను ప్రాతిపదికగా తీసుకోలేమన్నారు. బచావత ట్రిబ్యునల్, బ్రిజెస్ ట్రిబ్యునల్ 2 యాంత్రిక ఫార్ములాలు, శాతాల ఆధారంగా లెక్కలు కట్టడాన్ని తిరస్కరించాయని చెప్పారు. మునుపటి వినియోగం, కరువు పరిస్థితులు, ఇప్పటికే ఉన్న సాగునీటి ప్రాజెక్టుల కేటాయింపులను పరిగణలోకి తీసుకోవాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బచావత ట్రిబ్యునల్ కేటాయింపులను రక్షించాలన్నారు. కృష్ణా తొలి ట్రిబ్యునల్ ఏ ప్రాజెక్టులకు నిర్దిష్టంగా నీటిని కేటాయించిందో ఆ కేటాయింపులను కూడా కొనసాగించాలని జయదీప్ తెలిపారు. ఏపీ వాదనలపై తెలంగాణ ప్రతివాదనలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. విజయవాడ కృష్ణలంక సాయికృష్ణ కేసులో పోలీసులను నిందితులుగా చేర్చాలని కోరుతూ వైసీపీ నేత గురుమూర్తి దాఖలు చేసిన పిటిషన్ విచారణ ప్రక్రియపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ ఆరోపణల నేపథ్యంలో డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్, సౌత్ జోన్ ఏసీపీలను నిందితులుగా చేర్చి వారిపై విచారణ జరపాలంటూ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు స్టే విధించింది. ప్రైవేటు ఫిర్యాదులో గురుమూర్తి, ఇతర సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసేందుకు విజయవాడలోని 2 అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ చర్యలు చేపట్టడాన్ని తప్పుపట్టింది. ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తుండగా దానికి సమాంతరంగా విజయవాడ కోర్టు ప్రైవేటు ఫిర్యాదును విచారించడం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పింది. ఇలాంటి చర్యలు న్యాయ విచారణను దుర్వినియోగం చేయడమే అవుతుందని హైకోర్టు తెలిపింది. ఈ దశలో ప్రైవేటు ఫిర్యాదుపై విచారణ జరపకుండా మ్యాజిస్ట్రేట్ నియంత్రించుకుని ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. కరెంటు షాక్ వల్ల సంభవించే మరణాలకు ఎలక్ట్రిసిటీ అధికారులే సంపూర్ణ బాధ్యత వహించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందులో ఎలాంటి సందేహం లేదని పేర్కొంది. అయితే మినహాయింపు లేకుండా అన్ని ఘటనలకు ఆ పూర్తి బాధ్యత వర్తింప చేయలేమని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం స్పష్టం చేసింది. కరెంటు షాక్ వల్ల సంభవించిన మరణాలకు కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్దే పూర్తి బాధ్యత అని పేర్కొంటూ ఆ రాష్ట్ర హైకోర్టు ఏకసభ్య, ద్విసభ్య ధర్మాసనాలు వెలువరించిన తీర్పులను కొట్టివేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. క్రికెట్ బంతిని తీసుకోబోయి 66 kV విద్యుత్ లైన్ను తాకి ఒకరు మరణించగా 11 kV ట్రాన్స్మిషన్ లైన్ను తాకి మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటనలకు సంబంధించి ఈ నిర్ణయం వెలువడింది. విద్యుత్ సరఫరా తీవ్ర ప్రమాదంతో కూడి ఉంటుందని, పంపిణీలోనూ నష్టాలు ఉంటాయని సుప్రీంకోర్టు పేర్కొంది. వీటి వల్ల ప్రమాదానికి గురైన వ్యక్తులకు ఎవరి కారణంగా ఘటన జరిగిందనే అంశంతో సంబంధం లేకుండా పరిహారం చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
ఈ నెల 17 నుంచి 20 వరకు జరిగే ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకు కూటమి ఎమ్మెల్యేలందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు. సభ ముగిసే వరకు సభ్యులంతా తమ సీట్లలోనే ఉంటూ అర్థవంతమైన చర్చల్లో పాల్గొనాలని సూచించారు. ఏపీ అసెంబ్లీలోని టీడీఎల్పీ కార్యాలయంలో జరిగిన విప్పుల సమావేశానికి జీవీ ఆంజనేయులు అధ్యక్షత వహించారు. ప్రస్తుతం నిర్ణయించిన 4 రోజుల సభాకాలాన్ని పెంచాలా వద్దా అనే అంశంపై ఈ నెల 17న జరగబోయే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. మరోవైపు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినా వైసీపీకి బుద్ధి రాలేదని, ప్రజా సమస్యలను గాలికి వదిలేసి శవరాజకీయాలు చేస్తున్నారని జీవీ మండిపడ్డారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు ఈసారన్న అసెంబ్లీకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ప్రజలు వాళ్ళని గెలిపించింది దేనికి? ప్రజా సమస్యలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా వాళ్ళని గెలిపించారు 11 మందిని. 151 సీట్ నుండి వాళ్ళు చేసినటువంటి స్వయంకృతాపరాధం, దోపిడీ, అరాచక పాలన వలన 11 సీట్లకు వచ్చారు. పోనీ 11 మందిని గెలిపిస్తే ఈ 11 మందికి బాధ్యత లేదా? వీళ్ళు ఎందుకు అసెంబ్లీకి రారు? జీతాలు తీసుకుంటున్నారు కానీ అసెంబ్లీకి రారు. ఎంత సిగ్గుసేటు. ప్రతిపక్ష హోదా కోసం జగన్ చిన్నపిల్లాడిలా మారాం చేస్తున్నారని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు విమర్శించారు. ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇచ్చేది కాదని ప్రజలు ఇవ్వాలని స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు, సిట్టింగ్ ఛార్జీలు తీసుకుంటూ అసెంబ్లీకి రావడం లేదన్నారు. అసెంబ్లీకి వచ్చి డీఎస్సీపై ప్రశ్నిస్తే సంబంధిత మంత్రి సమాధానం చెబుతారని అన్నారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం దావగూడూరులో దివంగత నేతలు ఎన్టీఆర్, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు విగ్రహావిష్కరణలో కూటమి నేతలతో కలిసి స్పీకర్ పాల్గొన్నారు. కరువు ప్రాంతానికి వరదాయిని అయిన వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధమైందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సాగునీరు, తాగునీరు కోసం అలమటించిన ప్రజల దశాబ్దాల కళ నెరవేరబోతోందని చెప్పారు. మార్కాపురం కలెక్టరేట్లో పోల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులు, R&R పురోగతిపై మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే, అధికారులతో కలిసి నిమ్మల సమీక్ష నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వం వెలిగొండకు సంబంధించి ఏ ఒక్క పని పూర్తి చేయకుండానే ప్రారంభించామని చెప్పి ప్రజలను మోసం చేసిందని మంత్రులు విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు 3,000 కోట్ల రూపాయలు వెలిగొండ ప్రాజెక్టుకు ఖర్చు చేసిందన్నారు. ఈ ప్రాజెక్టులో నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని, వారికి పూర్తిగా పరిహారం అందించిన తర్వాతే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల చేస్తామని మంత్రి నిమ్మల తెలిపారు. గత ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక స్థితిని మాకు వారసత్వంగా ఇచ్చింది. అటువంటి స్థితిలో కూడా ఈ ఫ్లోరైడ్ వెనకపోయినటువంటి జిల్లాకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో, వెలిగొండను పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో దగ్గర 3,000 కోట్ల రూపాయలు 2 ఏళ్లలో దానికి వెచ్చించడానికి. ఇది నేను చెప్పడం కాదు, ఇవాళ ప్రాక్టికల్గానే మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఆ యొక్క నిర్వాసితులకు కూడా 318 కోట్ల రూపాయలు మొన్ననే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కూడా మనం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించడం బాధాకరమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ విధానాల్లోని లోపాలే ఇందుకు కారణమని విమర్శించారు. జగిత్యాల కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న మంత్రి బీఆర్ఎస్ హయాంలో జారీ చేసిన జీవోలు, చట్టాల్లోని సాంకేతిక లోపాల వల్లే న్యాయపరమైన సమస్యలు తలెత్తాయని ఆరోపించారు. ప్రభుత్వం తరపున సమగ్ర కౌంటర్ దాఖలు చేసి యథావిధిగా పథకాలు కొనసాగించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేలా చర్యలు తీసుకుంటామని అడ్లూరి లక్ష్మణ్ వివరించారు. గత ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చినటువంటి ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి యొక్క పథకాన్ని ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సందర్భంలో కోర్టు స్టే రావడం అత్యంత బాధాకరం. గతంలో వారు ఏదైతే ఒక చట్టాన్ని చేసే ముందు కానీ ఒక పథకాన్ని అమలు చేసే ముందు నిబంధనలకు అనుగుణంగా ఆ పథకాన్ని జీవోలు ఇవ్వడం కానీ చట్టాన్ని చేసే పరిస్థితి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. వారి ప్రభుత్వంలో చేసినటువంటి ఆ జీవో విషయం ఇచ్చినటువంటి తప్పిదం వల్ల ఈ రోజు హైకోర్టులో షాదీ ముబారక్ పై కళ్యాణ లక్ష్మిపై స్టే రావడం జరిగింది. ఆ ప్రభుత్వంలో ఉన్న పథకాలు అమలు చేసుకుంటూ ఇంకా ప్రత్యేకంగా ఇంకా సంక్షేమ పథకాలు ఈ రోజు ఈ ప్రభుత్వం అందజేస్తుంది. నకిలీ డీఏపీ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. నకిలీ డీఏపీ వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించాలని చెప్పారు. సచివాలయంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పథకాల అమలును వేగవంతం చేయడంతో పాటు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాల పంపిణీలో జాప్యం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో 65,000 మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణాన్ని వరి సాగు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని పేర్కొన్నారు.
ప్రభుత్వం నిర్ధారించిన 9 వరి రకాల రిజిస్ట్రేషన్లపై రైతు వేదికల ద్వారా అవగాహన కల్పించాలని, ఆయిల్ పామ్ సాగు విస్తరణను ముమ్మరం చేయాలని మంత్రి స్పష్టం చేశారు. వీబీజీ రామ్జీ పథకం కింద ఎకో పాండ్, వెదురు సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మరోవైపు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. ఆర్కేవీవై అమలు, ఎఫ్ఎఫ్ఎస్ యాప్ నిర్వహణలో తెలంగాణ సాధిస్తున్న పురోగతిపై కేంద్ర మంత్రి అభినందనలు తెలిపారు. హైదరాబాద్ బాలానగర్లో గంజాయి ముఠా కోసం వెళ్లిన పోలీసులకు నిందితులు చుక్కలు చూపించారు. పోలీసులపైకి కుక్కలను ఉసిగొల్పి ఇన్స్పెక్టర్పై స్క్రూ డ్రైవర్తో దాడి చేసి భవనాలపై నుంచి దూకి పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్లోని పాడేరుకు చెందిన అన్నదమ్ములు దుర్గాప్రసాద్, కమలాకర్, కిరణ్ బాలానగర్లో భారీ ఎత్తున గంజాయి దందా సాగిస్తున్నట్లు ఈగల్ బృందాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో 40 బృందాలను ఏర్పాటు చేసి ఈ నెల 11న అర్ధరాత్రి నిందితుల ఇంటిపై ఈగల్ బృందం దాడి చేసింది. అర్ధరాత్రి 2 గంటలకు పోలీసులు ఇంట్లోకి వెళ్లగానే నిందితులు పెంపుడు కుక్కని ఉసిగొల్పారు. కుక్క ఓ కానిస్టేబుల్ను కరవగా నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఇద్దరు పట్టుబడగా మరో నిందితుడు కిరణ్ ఇన్స్పెక్టర్ మల్లేష్ చేతిపై స్క్రూ డ్రైవర్తో దాడి చేసి భవనాలపైకి ఎక్కాడు. సినీ పక్కీ తరహాలో ఓ భవనం నుంచి మరో భవనంపైకి దూకుతూ తప్పించుకునేందుకు యత్నించాడు. 3 అంతస్తుల భవనంపై నుంచి దూకుతున్న క్రమంలో గాయాలు కాగా పోలీసులు అతన్ని పట్టుకుని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో చేసిన సోదాల్లో 14.5 కిలోల గంజాయి, కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక పరికరాలు, సేవలను పరిచయం చేసే లక్ష్యంతో హైదరాబాద్లో సీఎంసీ గ్రూప్ ఆధ్వర్యంలో 14వ కేబుల్ నెట్ కన్వర్జెన్స్ ఎక్స్పో జరుగుతోంది. 3 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ ప్రదర్శనలో వివిధ దేశాలకు చెందిన 200 కంపెనీలు పాల్గొన్నాయి. కేబుల్ టీవీ, బ్రాడ్బ్యాండ్ రంగాల్లో వస్తోన్న విప్లవాత్మక మార్పులపై ఆపరేటర్లు అవగాహన పెంచుకోవాలని నిర్వాహకులు తెలిపారు. కేబుల్ ఆపరేటర్లు, సాంకేతిక నిపుణులు, ఎంఎస్ఓలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ నూతన పోకడల్ని పరిశీలించి వ్యాపారాలను మరింత బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా కేబుల్ నెట్వర్క్లో మార్పులు తీసుకురావాల్సి ఉందన్నారు. కేబుల్ టీవీ వ్యవస్థ ఇంకా కొనసాగడానికి గ్రామీణ ప్రాంత ప్రజలే కారణమని వివరించారు. కొత్త టెక్నాలజీ ఏమొచ్చింది వరల్డ్ వైడ్, ఇప్పుడు నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఏం టెక్నాలజీ చేంజ్ అవుతుంది అనేది ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ టెక్నాలజీ ఎవ్రీ ఇయర్ మారుతూనే ఉంది. కేబుల్ ఆపరేటర్లు కూడా చాలా వరకు అందరూ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు మారుతున్నారు. మారాల్సిందే. కేబుల్ టీవీ కూడా ఐపీటీవీలోకి, ఓటీటీ ప్లాట్ఫామ్స్కి షిఫ్ట్ అవుతా ఉంది. ఈ కేబుల్ ఆపరేటర్లకు అడిషనల్ బెనిఫిట్స్, అడిషనల్ రెవెన్యూ సోర్సెస్ ఉండేదానికి ట్రై చేస్తుంది. కేబుల్ టీవీ కాస్త కోస్తూ కొంచెం ఇంకా ఉంది అని అంటే అది గ్రామాల్లోనే ఎక్కువ ఉంది. సిటీల్లో ఆల్మోస్ట్ అందరూ ఓటీటీలకి, ఇంటర్నెట్లకి అంతా మారిపోయారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. బారిపడ, బంగోరిపోసి, బెట్నాటి, ఉదాల, కాప్తిపడ, బాదాసాహి తదితర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. జమ్మూ కాశ్మీర్లోని బదర్వాలో వడగండ్లతో కూడిన భారీ వర్షం కురవడంతో ఆకస్మిక వరద తలెత్తింది. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇళ్లు, దుకాణాల్లోకి వరద నీరు ప్రవేశించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోనామార్గ్ సమీపంలోని రంగమార్హా వద్ద శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారిపై అకస్మాత్తుగా మేఘ విస్ఫోటనం సంభవించింది. ఆకస్మిక వర్షం కారణంగా కొండ చర్యలు విరిగిపడి భారీగా వరద నీరు, బురద రోడ్డుపైకి చేరడంతో రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని తీవ్రంగా స్తంభింపచేశాయి. రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లా పీపల్కోటి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టు సొరంగంలోకి అకస్మాత్తుగా వరద నీరు, శిథిలాలు దూసుకురావడంతో 6 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది గాయపడ్డారు. హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్మిస్తోన్న ఈ టీహెచ్డీసీ ప్రాజెక్టులో జరిగిన ప్రమాదంలో మొత్తం 22 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకుపోగా సహాయక బృందాలు 20 మందిని వెలికితీశాయి. వారిలో 6 ప్రాణాలు కోల్పోయారని అధికారులు ధృవీకరించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సొరంగంలో ఆచూకీ దొరకని 2 కార్మికుల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ తదితర బృందాలు గాలిస్తున్నాయి. ఈ దుర్ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. విపత్తు నిర్వహణ అధికారులతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగించాలని సంబంధిత యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు.
ఆలింగనాలే ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ దౌత్యమని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఇతర దేశాలతో సంబంధాలంటే అంతేనని ప్రధాని మోదీ బలంగా నమ్ముతారని రాహుల్ ఎద్దేవా చేశారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ విదూషకుల బృందమని, అందులో ఉన్న నేతలకు దేశం పట్ల అవగాహన లేదన్నారు. గురువారం ఢిల్లీలో రచనాత్మక కాంగ్రెస్ జాతీయ సమ్మేళనంలో రాహుల్ ప్రసంగించారు. రచనాత్మక కాంగ్రెస్ అధిపతి సందీప్ దీక్షిత్ను వేదికపై హత్తుకుని ప్రస్తుత సర్కారుకు ఉన్న విదేశాంగ విధానం ఇదేనని రాహుల్ విమర్శించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేసే వరకు ప్రభుత్వంపై కాంగ్రెస్ ఒత్తిడి పెంచుతూనే ఉంటుందని రాహుల్ చెప్పారు. ఈ అంశంలో మోదీ, అమిత్ షాను నిద్రపోనివ్వమని రాహుల్ ఉద్ఘాటించారు. సముద్రంలో సుదీర్ఘకాలం పాటు విధులు నిర్వహిస్తున్న అమెరికా నౌకాదళ సిబ్బంది తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధ నౌక రికార్డు స్థాయిలో 250 రోజులకు పైగా తీరాన్ని తాకకుండా సముద్రంలోనే ఉండిపోవడమే అందుకు కారణమైంది. నౌకలో పనిచేస్తున్న సుమారు 5,000 మంది నావికులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. నౌకలో స్వచ్ఛమైన తాగునీరు, సరైన ఆహారం లేకపోవడం, మరుగుదొడ్లు సైతం పనిచేయకపోవడంతో వారి జీవన పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయని తెలిపింది. ఈ తీవ్రమైన మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఇప్పటికే పలువురు నావికులు నౌక పైనుంచి సముద్రంలోకి దూకి ఆత్మహత్యకు యత్నించినట్లు వెలువడిన వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ దారుణ పరిస్థితులపై నావికుల కుటుంబ సభ్యులతో పాటు అమెరికా చట్టసభ సభ్యులు సైతం నౌకాదళ ఉన్నతాధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నావికుల కనీస అవసరాలను తీర్చడంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆ నౌక స్థానంలో వేరొక నౌకను పంపే యోచనలు అమెరికా రక్షణ శాఖ ఉన్నట్లు తెలుస్తోంది.